ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళాకు సమయం ఆసన్నమైంది. సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరాలు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. ఈ కుంభమేళా వెనుక ఉన్న కథ ఏంటి అంటే, అమృత భాండం కోసం దేవతలు, రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే హలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దాన్ని కంఠంలో నింపుకుంటాడు. ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటారు. ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఒక 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయంట. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి అని ఒక నమ్మకం. అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆయా చోట్ల మహాకుంభమేళా నిర్వహిస్తారు.